3 కోట్లు ఉంటది. అది మొత్తము లైఫ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఇక అది నడవదనే సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని మళ్ళీ దానికి ఇప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు లైఫ్ ఇచ్చారు ముత్తయ్య గారు. ఆయన కృషి వల్ల ఇంకొక దాదాపు దాని వాల్యూ 0 అయిపోయిన కల్లా ఇప్పుడు మళ్ళీ 2 కోట్లకు వచ్చింది. అది మొత్తము లైఫ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఇక అది నడవదనే సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని మళ్ళీ దానికి ఇప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు లైఫ్ ఇచ్చారు ముత్తయ్య గారు. కంగ్రాచులేషన్. 3 కోట్ల దానికి ఇప్పుడు ఆయన కృషి వల్ల ఇంకొక దాదాపు దాని వాల్యూ 0 అయిపోయిన కల్లా ఇప్పుడు మళ్ళీ 2 కోట్లకు వచ్చింది. అంతవరకు చేశారు. కంగ్రాచులేషన్. ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకుని పయనం తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడవని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం ఒకటే కట్టుకుపోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడవని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా. కొంక లచ్చమ్మ రాజమల్ల గార్ల 4వ కుమారుడు కొంక ముత్తయ్య. ఈయన చిన్నప్పటి నుంచి మృదు స్వభావి, కష్టపడే తత్వము కలవారు. ప్రాథమిక విద్య మరియు సెకండరీ విద్య చల్లూరు గవర్నమెంట్ స్కూల్లో అభ్యసించినారు. ఆ తరువాత ఐటీఐ చేసి ఫిట్టర్ గా సింగరేణిలో ఉద్యోగం పొందారు. మేలిమి బంగారమైన అన్నపూర్ణ గారిని శ్రీమతిగా పొంది అనురాగ ఫలాలుగా సుజ్ఞాన్ సుశాంత్లకు జన్మనిచ్చారు. తదుపరి డిప్లొమా బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఫోర్మెన్ గా పదోన్నతి పొందారు. నిరంతరం శ్రమించి తోటి కార్మికులకు మరియు ట్రైనీ ఫోర్మెన్లకు తన జ్ఞానాన్ని పంచి మనసుని ఆక్రమించారు. సంస్థలో తనదైన ముద్ర వేసుకున్నారు. తోటి కార్మికులకు కష్టం వస్తే వీరు ముందుంటారు. ఈయన అందరూ ఇష్టపడే వ్యక్తి. వర్క్ ఈస్ వర్షిప్ అనే ఏకైక సూత్రం మీద వీరి ఉద్యోగ ప్రయాణం సాగించారు. వీరికి తోడు నీడగా ఉంటూ అన్నపూర్ణ గారు తన కర్తవ్యం తాను నిర్వహించారు. అన్నపూర్ణ గారు టైలరింగ్, బ్యూటీషియన్, యోగా ఇన్స్ట్రక్టర్, సమాజ సేవ చేస్తూ కూడా ముత్తయ్య గారి కష్ట సుఖాలు తన వంతు బాధ్యతగా తాను సహకరించారు. సుదీర్ఘకాలం 36 సంవత్సరములు సర్వీస్ చేసి అటు అధికారులతో ఇటు తోటి కార్మికులతో అందరి ఆదరాభిమానాలు పొంది బెస్ట్ ఎంప్లాయీగా నిలిచారు. ఇకపై మనవరాళ్ళు మనవళ్లతో జీవితం సంతోషంగా ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఒక్క మ్యారేజ్ డే కూడా రెస్ట్ పెట్టలేదు సార్. ఆయన ఇన్ని రోజులు రెగ్యులర్ గా డ్యూటీ చేస్తాడు కదా. కార్పొరేట్ నుంచి ఆయనకు వార్నింగ్ లెటర్ కూడా వచ్చింది, ఎన్ని డ్యూటీలు చేయొద్దని చెప్పేసి. అయినా సరే చేసిండు. సింగరేణిలో ఒక నానుడి ఉంటది కదా, ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం. సార్ ఏంటి తెలుసా, ఒకే ధ్యాస ఒకే ఆశ, అదే ఆయన శ్వాస. ఆ రేంజ్లో చేసిండు. అయితే ఆయన ఆశ ఏంటంటే ఒక అవార్డు తీసుకోవాలనేసి, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోవాలనేసి ఒక కోరిక ఉండే. అప్పుడప్పుడు నాకు యోగాకి సంబంధించి ఏమైనా సన్మానాలు జరిగితే ఇంకా నేను అడిగేదాన్ని, ఎందుకు ఈయన హైయెస్ట్ మాస్టర్లు ఎన్ని అంటే 342 మాస్టర్. ఇన్ని మాస్టర్లు ఉండి కూడా మీరు ఎందుకు అవార్డు తీసుకోలేకపోతున్నారు అంటే ఏదో ఒక కారణం చెప్పేది. ఏంటంటే ఆ ఫిట్టర్లకు ఇచ్చింది సార్, ఎలక్ట్రీషియన్లకు ఇచ్చింది సార్ అని అట్లా చెప్తుండే. తీసుకోలే. లాస్ట్ ఇయర్
డిసెంబర్ సెకండ్ డేకి సెలెక్ట్ అయ్యాడు. బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు తీసుకుంటున్నాడు. మా కుటుంబ సభ్యులు అందరం ఆయన ఫీలింగ్స్ చూడాలి, స్టేజ్ మీద ఎట్లా తీసుకుంటాడా అని అందరం ఎంత ఉత్కంఠతో వచ్చి అక్కడ కూర్చున్నాం. పొద్దున పసుపు అయిన మనిషి నైట్ పాడి గంటలకు వచ్చి అది తీసుకోలే. ఎందుకు తీసుకోలే అంటే అన్నాడు, నేను వచ్చి తీసుకుంటే కనుక నేను నా కుటుంబ సభ్యులు మనం మాత్రమే సంతోషపడతాము. అక్కడ బ్రేక్ డౌన్ అయింది, నేను లేకపోతే అక్కడ చాలా నష్టం జరుగుతుంది, అట్లా అందుకని రాలేదు అని చెప్తాను. అయితే నేను ఒకటి అనుకునేది ఏంటంటే, ఇంత డ్యూటీకి ఇంత అంటే డిటర్మినేషన్ తో డ్యూటీ చేస్తాడు కదా, రేపు రిటైర్ అయితే ఎట్లుంటాడు, పోనీ మాతో గడిపే సమయం అన్న వచ్చింది, మాతో ఉంటాడు, మేము సంతోషపడ్డాము. సరే ఉండలేకపోతే ఎప్పుడైనా ఒక బాధ ఉన్నా కూడా మాతో గడిపే సంతోషపడ్డాము. ఇప్పుడన్నా డ్యూటీ పోతే కనీసం నైట్ అన్న వస్తాను, కానీ ఇప్పుడు వారం 3 రోజులకు ఒక రోజు వస్తాడు. అట్లాంటి పని పెట్టుకున్నాడు అక్కడ పామాయిల్ తోటలు అని చెప్పేసి బిజీ ఉంటాడు. ఏదేమైనా కూడా ఆయనే కర్మయోగంలో జీవిస్తాడు. నాకు అర్థమైంది ఏంటంటే, పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది. ఆ కర్మాన్ని నమ్ముకున్నాడు, కర్మయోగంలో జీవిస్తాడు కాబట్టి ఇప్పటి వరకు హెల్తీగా ఉన్నాడు. ఫ్యూచర్ లో కూడా అదే విధంగా అంతే హెల్తీగా ఉండాలని ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో సార్ ఇంత మంచిగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ సో ఇక ముందు కూడా సంతోషంగా ఉన్నా చాలని భగవంతుని కోరుకుంటున్నాను. కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉనుకేరా. గుడి గుడి అడుగులు తడబడి, అడుగడుగున నీవే నిలబడి, ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకువరా, విసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు. అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి. గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా స్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే. ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. జీవితమే ఓ చిన్న మదిలి, వెళ్ళిపోమా లోకాన్ని బదిలి. మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం. ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి. ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే. ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి.